జతపరచు అనే క్వశ్చన్స్ కింది వాటిని జతపరచండి అనే క్వశ్చన్స్ వస్తాయి. మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్స్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్కి మన క్వశ్చన్స్ అనే సంబంధం లేదు, అసలు ఏం తెలియదు దీని గురించి, క్వశ్చన్ గురించి. అయినా కూడా ఆన్సర్ ఎలా చేయాలి, ఎలా గుర్తుపెట్టాలి ఆప్షన్ బట్టి. చూడండి ఇక్కడ దీంట్లో మీకు ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ 1, 2, 3, 4లో ఏ ఆప్షన్ ఫస్ట్ తీసుకోండి. ఏ ఆప్షన్లో అన్నిట్లో ఏ ఆప్షన్ తీసుకుంటే కామన్గా ఉన్న ఆన్సర్ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి. కామన్గా ఉన్నది ఇప్పుడు 2లో ఉంది, కామన్గా 2, 4 ఈ రెండిట్లలో మీకు 2 అనేది ఆప్షన్ అనేది ఎక్కువ ఉంది. 2, 2 అని ఉంది. మిగతా వాటిలో సింగిల్ ఆన్సర్స్ ఉన్నాయి. సింగిల్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 1 ఎలిమినేట్ 3 ఎలిమినేట్. ఇప్పుడు 2, 4లలో మీకు ఆన్సర్ అవుతుంది. ఈ 2, 4లలో ఆన్సర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ లిస్ట్ అయింది 2, 4 ఇవి రెండిట్లలోనే ఆన్సర్ మ్యాక్సిమం ఉంటుంది. చూడండి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఆప్షన్ బిలో ఇక్కడ మీకు ఇందులో 4 ఉంది, ఇందులో 3 ఉంది. ఈ 4, 3లలో మిగతా ఎలిమినేట్ చేసిన ఆప్షన్స్ ఉన్నాయి కదా, 1, 3 ఎలిమినేట్ చేశాం కదా. ఈ 1, 3లలో ఈ 4, 3లలో ఏది ఉందో చూసుకోవాలి. ఇక్కడ 3 అనేది మళ్ళీ ఇక్కడ ఉంది. 3 ఆప్షన్లో ఎలిమినేట్ చేసిన 3 ఆప్షన్లో 3 ఉంది. 4 మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నాం, 2 షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. ఇందులో 3 ఉంది. మళ్ళీ ఎలిమినేషన్ చేసిన దానిలో కూడా బి ఆప్షన్లో 3 ఉంది. సో ఇక్కడికి మనకు ఆన్సర్ అనేది అర్థమైపోయింది, 4th ఆప్షన్ అనేది. ఎందుకంటే మెజారిటీగా మీకు వచ్చేసింది. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ అనేది గుడ్డిగా పెట్టకుండా సింపుల్గా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో జనరల్ స్టడీస్ సంబంధించి 250 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జతపరచు అనే క్వశ్చన్స్ కింది వాటిని జతపరచండి అనే క్వశ్చన్స్ వస్తాయి. మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్స్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్కి మన క్వశ్చన్స్ అనే సంబంధం లేదు, అసలు ఏం తెలియదు దీని గురించి, క్వశ్చన్ గురించి. అయినా కూడా ఆన్సర్ ఎలా చేయాలి, ఎలా గుర్తుపెట్టాలి ఆప్షన్ బట్టి. చూడండి ఇక్కడ దీంట్లో మీకు ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ 1, 2, 3, 4లో ఏ ఆప్షన్ ఫస్ట్ తీసుకోండి. ఏ ఆప్షన్లో అన్నిట్లో ఏ ఆప్షన్ తీసుకుంటే కామన్గా ఉన్న ఆన్సర్ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి. కామన్గా ఉన్నది ఇప్పుడు 2లో ఉంది, కామన్గా 2, 4 ఈ రెండిట్లలో మీకు 2 అనేది ఆప్షన్ అనేది ఎక్కువ ఉంది. 2, 2 అని ఉంది. మిగతా వాటిలో సింగిల్ ఆన్సర్స్ ఉన్నాయి. సింగిల్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 1 ఎలిమినేట్ 3 ఎలిమినేట్. ఇప్పుడు 2, 4లలో మీకు ఆన్సర్ అవుతుంది. ఈ 2, 4లలో ఆన్సర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ లిస్ట్ అయింది 2, 4 ఇవి రెండిట్లలోనే ఆన్సర్ మ్యాక్సిమం ఉంటుంది. చూడండి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఆప్షన్ బిలో ఇక్కడ మీకు ఇందులో 4 ఉంది, ఇందులో 3 ఉంది. ఈ 4, 3లలో మిగతా ఎలిమినేట్ చేసిన ఆప్షన్స్ ఉన్నాయి కదా, 1, 3 ఎలిమినేట్ చేశాం కదా. ఈ 1, 3లలో ఈ 4, 3లలో ఏది ఉందో చూసుకోవాలి. ఇక్కడ 3 అనేది మళ్ళీ ఇక్కడ ఉంది. 3 ఆప్షన్లో ఎలిమినేట్ చేసిన 3 ఆప్షన్లో 3 ఉంది. 4 మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నాం, 2 షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. ఇందులో 3 ఉంది. మళ్ళీ ఎలిమినేషన్ చేసిన దానిలో కూడా బి ఆప్షన్లో 3 ఉంది. సో ఇక్కడికి మనకు ఆన్సర్ అనేది అర్థమైపోయింది, 4th ఆప్షన్ అనేది. ఎందుకంటే మెజారిటీగా మీకు వచ్చేసింది. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ అనేది గుడ్డిగా పెట్టకుండా సింపుల్గా పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో జనరల్ స్టడీస్ సంబంధించి 250 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.